తక్కువ ధరలో వాల్ మౌంట్ ఆప్షన్ ఉన్న వైఫై కెమెరా 3 మెగాపిక్సెల్ డే అండ్ నైట్ కలరు అలాగే 2 వే వాయిస్ కంట్రోలర్తో కూడిన కెమెరా అయితే సిపి ప్లస్ లాంచ్ చేసింది. దీంట్లో వచ్చేసి హ్యూమన్ ట్రాకింగ్ ఉంది, అలాగే చాలా తక్కువ ప్రైజ్లో అయితే రిలీజ్ చేసింది. వాల్ మౌంట్ ఆప్షన్ ఉంది కనుక మనకు మ్యాక్స్ 360 డిగ్రీస్ అయితే మనకు రొటేషన్ అయితే అవుతుంది. సో దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాము, అలాగే దీని ఇన్స్టాలేషన్ కూడా అయితే చెక్ చేద్దాము. సో నా వంతుగా నేను మంచి కెమెరాస్ కానీ మంచి ల్యాప్టాప్ ప్రింటర్స్ అయితే అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. సో మీ వంతుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ప్రోడక్ట్ ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి ఈ వీడియో కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా. ఈ కెమెరాని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాము. సో అన్బాక్సింగ్ చేసే ముందు ఇక్కడ చూడండి, చాలా నైట్ విజన్లో మంచి క్లారిటీ ఉంటుంది అనే విధంగా ఇక్కడైతే ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో బాక్స్ మీద సో బ్రాండ్ వచ్చేసి సిపి ప్లస్, మోడల్ నెంబర్ వచ్చేసరికి D32A 3MP వైఫై కెమెరా. సో ఇది డోమ్ కెమెరా. మామూలుగా వైఫై కెమెరాలు వచ్చేసి మీకు ఆల్రెడీ చూసుంటారు చాలా వరకు, నేను కొన్ని ఇమేజెస్ కూడా ఇస్తాను. సో ఇది వచ్చేసి వాల్ మౌంట్ ఇచ్చారు కనుక సో మనకి ఇది రొటేషన్ అయితే అవుతుంది, హ్యూమన్ ట్రాకింగ్లో వస్తుంది. దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. 3 మెగాపిక్సెల్ వైఫై డోమ్ కెమెరా, అలాగే ఫుల్ కలర్ డే అండ్ నైట్లో కూడా మనకు కలర్ వ్యూ అయితే వస్తుంది. సో సౌండ్ డిటెక్షన్ చేస్తుంది. సో అబ్నార్మల్ సౌండ్స్ వచ్చినా కానీ ఆ సౌండ్ అయితే డిటెక్ట్ చేస్తుంది. అలాగే హ్యూమన్ బాడీ డిటెక్ట్ చేస్తుంది. హ్యూమన్ బాడీ డిటెక్ట్ చేస్తూ మోషన్లో ట్రాకింగ్ చేస్తుంది. పర్సన్ ఎవరైతే రాగానే వాళ్ళనైతే మోషన్లో ట్రాకింగ్ అయితే చేస్తూ సో మనకైతే సౌండ్ అలర్ట్ కూడా చేస్తుంది. ఇందులో ఇంత చిన్న కెమెరాలో మంచి ఫీచర్స్ అయితే ఉన్నవి. అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో అన్బాక్సింగ్ చేసి దీని ఇన్స్టాలేషన్ కూడా చెక్ చేద్దాము. ఇన్స్టాలేషన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో మీరు ఆన్లైన్లో ఒకసారి చూడండి కెమెరా ప్రైస్ ఏముందో. ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైస్లో నేనైతే సేల్ చేస్తాను. సో ఎందుకంటే మేము సిపి ప్లస్కు ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్, డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్. ఈ కెమెరాకి వచ్చేసి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. మీకు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా మనకు స్టోర్కి అయితే పంపించచ్చు. మనం పంపించినట్టయితే స్టోర్ సర్వీస్ సెంటర్కి పంపించి మీకు రీప్లేస్ ఆ సర్వీస్ అయితే చేయించి అయితే ఇస్తాము. సో ముందుగా అయితే ఈ కెమెరాను మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఇక్కడైతే యూజర్ మాన్యువల్ అయితే ఉంది, మనం ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అని. సో యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఈ కెమెరా అలెక్సా అండ్ గూగుల్ మినీతో అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఒక మంచిగా నీట్గా ప్యాకింగ్ అయితే రావడం జరిగింది. సో ఇది కెమెరా చూడండి, ఇది వాల్ మౌంట్ ఆప్షన్. సో మనం ఇక్కడ వాల్కి మనం ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకున్నట్టయితే సో కెమెరా ఇలా ఉంటుంది కదా. ఈ కెమెరా మనకు 360 డిగ్రీస్ వచ్చరికి ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. సో రొటేషన్లో దీన్ని క్లియర్గా మీకు నేను వీడియో తీసి మీకు అప్డేట్ చేస్తాను ఏ విధంగా ఇన్స్టాలేషన్ అనేది. ఇక్కడ మనకు స్పీకర్ ఉంటుంది. ఈ స్పీకర్ వచ్చేసి మనం ఫోన్లో ఏదైతే మాట్లాడినా కూడా ఈ కెమెరా దగ్గర వస్తుంది. దీనిలో ఇన్బిల్ట్ మైక్ ఉంటుంది. ఈ కెమెరా దగ్గర ఎవరైనా మాట్లాడినా కూడా సో మనకు క్లియర్గా మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు రీసెట్ బటన్ అండ్ అలాగే మనము ఏదైతే మెమొరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని అయితే మనం మెమొరీ కార్డ్ ఇన్సర్ట్ చేసి నీట్గా ఈ విధంగా అయితే ప్యాక్ చేసుకోవాలి. ఈ కెమెరాకి వచ్చేసి కేబుల్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒక 4 మీటర్స్ కేబుల్ అయితే ఉంది. చాలా బిగ్ సైజ్ కేబుల్ ఉంది. ఎక్కడైనా మనకైతే ఒక పవర్ అడాప్టర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఇది యూఎస్బి కనెక్టివిటీ ఉంటుంది కనుక సో యూఎస్బి పవర్ అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలాగే దీంతోపాటు మనం ఫిక్సింగ్ చేసుకోవడానికి స్క్రూస్ అండ్ అలాగే దీని గ్రిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా ఈ కెమెరా పర్చేజ్ చేసినట్టయితే మీరు ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుంది, మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ కెమెరాకి కంపల్సరీగా ఇంట్లో వైఫై ఉండాలి. నేను కింద స్టోర్లో అయితే నేను కెమెరా ఫిక్సింగ్ చేస్తున్నాను. సో ఫిక్సింగ్ చేసి ఇన్స్టాలేషన్ చూపెడతాను. కెమెరా ఇక్కడ ఫిక్స్ చేశాను. సో ఈ కార్నర్లో ఎందుకు ఫిక్స్ చేశానంటే సో మనకు ఈ మొత్తం ఈ క్రాస్ అవుతుంది, మొత్తం మనకి ఈ ఏరియా అంతా కవర్ అవుతుంది. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు మనకు నీట్గా క్లియర్గా అయితే కవర్ అవుతుంది. మెయిన్గా మళ్ళీ ఇక్కడ మనకు కౌంటర్ ఉంటుంది కనుక ఈ కౌంటర్లో కూడా మనకు ఎప్పుడు చెక్ చేసుకోవడానికి అని చెప్పి నేనైతే పెట్టాను. సో ఇక్కడైతే పెట్టాను. ఇప్పుడు నేను కెమెరా అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. కెమెరా ఇక్కడ పెట్టి పవర్ కేబుల్ ఇంత కింద ఉన్నది. దీనికైతే మనకు 4 మీటర్స్ కేబుల్ వచ్చిందని చెప్పాను కదా, దీని బ్యాక్ నుండి కూడా తీసుకొని ఇచ్చాను. సో బెస్ట్ ఆప్షన్, మంచిగా లెంతీ కేబుల్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే నేను పవర్ ఆన్ చేస్తున్నాను. ముందుగా మనం ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో అప్లికేషన్ ఉంటుంది. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఈజీ క్యాంప్ ప్లస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈజీ క్యాంప్ ప్లస్ వచ్చేసి మనకు బాక్స్ మీద కూడా క్లియర్గా ఈజీ క్యాంప్ ప్లస్ అనేది మనకు చూపెడుతుంది. సో ఇట్లా వస్తుంది. ఇది కూడా నేను స్క్రీన్ రికార్డులో పెడుతున్నాను.
సో ఇది ఇక్కడ ఇనిషియలైజేషన్ అయితే చేయండి. చిన్న ఫైలు తక్కువ తొందరలో ఇనిషియలైజేషన్ అయిపోతుంది. సో ఎవరైనా ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు. కంపల్సరీగా రూటర్ అయితే ఉండాలి. రూటర్ ఉండి ఇనిషియలైజేషన్ ఉంటేనే మీకు ఇది సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. సో ఈజీ క్యామ్ ప్లస్ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ అగ్రీ, అలాగే మనం సైన్అప్ చేసుకోవాలి. సో సైన్అప్లో మన మెయిల్ ఐడి కానీ ఇదన్నీ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో మెయిల్ ఐడి అండ్ మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని అగ్రీ చేయండి, లాగిన్ చేయండి. సో అలో అడుగుతుంది. సో రీయాడ్, కన్ఫర్మ్. సో మనం అయితే ఇదివరకు ఒక కెమెరా యాడ్ చేసాం కనుక చూపెడుతుంది. సో డన్ చేసి ఇక్కడ డివైస్ లిస్ట్ ఉంది కదా, డివైస్ లిస్ట్లో యాడ్ క్లిక్ చేయండి. సో దీంట్లో వచ్చేసి కెమెరా మోడల్ నెంబర్స్ ఉంటుంది. ఈ కెమెరా మోడల్ నెంబర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో కెమెరా మోడల్ నెంబర్ వచ్చేసరికి D32A. ఇక్కడ D32A ఉంది. దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి, నెక్స్ట్ ప్రెస్ చేయండి. సో అలో నియర్ బై డివైజెస్. సో ఓకే. సో ఇక్కడ యాడింగ్ డివైస్ వచ్చింది కదా, మన ఏదైతే ఇక్కడ మనకు వైఫై నెట్వర్క్ ఏదైతే ఉందో 2G నెట్వర్కే ఉండాలి కంపల్సరీగా. 2.4 GHz నెట్వర్క్. వైఫైలో మనకు 5G నెట్వర్క్ అయితే ఇది ఏదైతే మనకు డిటెక్ట్ చేయదు. కంపల్సరీగా ఎనీ వైఫై కెమెరా కంపల్సరీగా 2.4 GHz ఉన్న నెట్వర్క్ మాత్రమే డిటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇది ఏదైతే మన వైఫై ఉందో వైఫై పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. దీంట్లో వైఫైది యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మనకు సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేయాలి. ఇక్కడైతే QR కోడ్ అయితే రావడం జరుగుతుంది. సో QR కోడ్ రాగానే ఇక్కడ ఏదైతే మనకు వాయిస్ వినబడుతుంది కదా, ఈ కెమెరా ముందు ఇలా వెనక్కి ముందరకైతానండి. సో ఆల్రెడీ వైఫై అయితే కనెక్ట్ అయింది, కనెక్ట్ అయినట్టు కూడా చెప్తుంది. సో ఇక్కడ మనకు యాడింగ్ డివైస్ అని చూపెడుతుంది. ఇక్కడ మనకు 2 minutes టైం అడిగింది కానీ తొందరలోనే అయిపోయింది. సో ఇక్కడ నేను డన్ చేశాను. సో వచ్చేసి క్లౌడ్ రికార్డింగ్ కూడా ఉంది. సో క్లౌడ్ రికార్డింగ్ కూడా మనకు యాక్టివేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో క్లౌడ్ రికార్డింగ్ యాక్టివేట్ చేసుకుంటే ఇక్కడ 24/7 ప్లేబ్యాక్, అలాగే సెక్యూర్డ్ ఎన్క్రిప్టెడ్ క్లౌడ్ స్టోరేజ్ బ్యాకప్. ఎవరైనా కెమెరా ఎత్తుకెళ్ళినా కూడా సో క్లౌడ్ స్టోరేజ్లో బ్యాకప్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్స్క్రైబ్ అవుతుంది. సో దీన్ని మనం చెక్ చేసుకొని ఎంత అమౌంట్ ఉందో మీకు అవసరం అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. క్లౌడ్ రికార్డింగ్ అయితే ఆప్షన్ ఉంది దీంట్లో. సో నేనైతే క్లౌడ్ రికార్డింగ్ అయితే ఇప్పుడు ఏం చేయట్లేదు. సో కెమెరా మాత్రం ఒకటైతే చెక్ చేస్తున్నాం మనం. సో కెమెరా అయితే మనకు యాడ్ అయిపోయింది, వైఫై కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేసినాక దీనిలో ఉండే ఫీచర్స్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి ఇక్కడ నేను చూపెడుతున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకు ఈ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు జూమ్ అంటే పెద్ద సైజు. సో ఫుల్ సైజ్ రావడానికి కోసం ఇది ఫస్ట్ వన్ వచ్చేసి. సెకండ్ వన్ వచ్చేసి ఇది క్యాప్చర్ అవుతుంది ఫోటో. థర్డ్ వన్ వచ్చేసరికి ఇది మైక్. ఇది మనం ఇలా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మాట్లాడితే కెమెరాలో అయితే వినబడుతుంది. సో మీకు ఈకో వస్తుంది, మీకు అర్థమై ఉంటుంది. సో ఇది వచ్చేసి రికార్డింగ్. మనం రికార్డింగ్ అయితే మనం కెమెరా డైరెక్ట్ ఇక్కడ రికార్డింగ్ చేస్తే ఇక్కడ ఉన్న మన మొబైల్లో రికార్డింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ప్లేబ్యాక్. కంపల్సరీ మెమరీ కార్డ్ ఉంటేనే ప్లేబ్యాక్ అయితే రావడం జరుగుతుంది. కంపల్సరీగా మెమరీ కార్డ్ అయితే ఇన్స్టాలేషన్ చేయండి. సో గ్యాలరీ అంటే మనకు ఎవరైతే వచ్చింది పోయిందని గ్యాలరీలో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మోషన్ ట్రాకింగ్ లో డిటెక్ట్ అనేది మొత్తం ఈ గ్యాలరీలో అయితే లోడ్ అయి ఉంటుంది. అలాగే థీమ్ కలర్, మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో డార్క్ మోడ్, లైట్ మోడ్ అనేది ఈ థీమ్ కలర్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి తర్వాత హెచ్డిఆర్ చూడండి, మీకు క్లారిటీ చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం బ్రైట్నెస్ అది తగ్గుతుంది. మామూలుగా హెచ్డిఆర్ పెట్టుకునేది మీ ఆప్షన్, నార్మల్ గా పెట్టేసినాను. సో నైట్ మోడ్ వచ్చేసి మనకు స్మార్ట్ మోడ్ పెట్టేయండి. ఆటోమేటిక్ గా నైట్ కాగానే లేకపోతే కెమెరా ముందరికి ఎవరైనా రాగానే లైట్ అయితే ఇన్ఫ్రారెడ్ లైట్ అయితే ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. చాలా నీట్ గా ఉంటుంది. లైట్ కూడా రౌండ్ లో చూడడానికి చాలా బాగుంటుంది. సో అలాగే మోషన్ ట్రాకింగ్ ఉంది కదా, మోషన్ ట్రాకింగ్ అయితే ఆన్ చేసి పెట్టండి. కెమెరా ముందరికి ఎవరు వచ్చినా కానీ ట్రాక్ చేస్తూ ఉంటుంది వాళ్ళని. అలాగే మోషన్ డిటెక్షన్ లో ఎవరు వచ్చినా కానీ మనకైతే ఖచ్చితంగా ఇంటిమేషన్ అయితే వస్తూ ఉంటుంది. మనకి ఇట్లా డిటెక్షన్ అయినా వెంబడే కెమెరా ముందు డిటెక్షన్ అవుతూ ఉంటేనే ఖచ్చితంగా మనకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో సౌండ్ డిటెక్షన్ ఉంది. మనకు ఏదైతే మనం మాట్లాడింది కెమెరా ముందర మాట్లాడే సౌండ్ కూడా డిటెక్ట్ చేసుకుంటుంది. అలాగే సైరన్ ఆప్షన్ కూడా ఉంది. సైరన్ మనం ఇట్లా ఆన్ చేసినట్టయితే సైరన్ కూడా వస్తుంది. సో అలాగే దీంతో పాటుగా ఇక్కడ లైట్ అయితే ఉంది కదా, ఈ లైట్ మనం స్విచ్ ఆన్ చేసుకోవచ్చు, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూస్తే మీకు అవపడుతుంది డిటెక్షన్ మోషన్ ట్రాకింగ్ లో వచ్చారని చెప్పి చూపెడుతుంది. సో అలాగే
ఇక్కడ వచ్చేసి మనం ఈ పూర్తిగా అయితే మెయిన్‌గా మనకు లైటు, సైరను, సౌండు, మోషన్ డిటెక్షన్ అండ్ మోషన్ ట్రాకింగ్ ఇవి 2 అయితే ఆన్ చేసి పెట్టండి. చాలా ఈజీ ప్రాసెస్. హెచ్‌డీఆర్ అనేది మనం ఇక్కడ క్లారిటీ మనం ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటది. కొంచెం బ్రైట్‌నెస్ ఎక్కువ తక్కువ అయితే వస్తూ ఉంటది. సో ఇవన్నీ ఫీచర్స్. అలాగే మనకు ఇక్కడ కింద మెసేజెస్ ఉన్నవి. ఇక్కడ మనకు ఎవరొచ్చారో చూడండి. మోషన్ ట్రాకింగ్‌లో మనకొచ్చిన మెసేజెస్ అన్నీ ఇక్కడ దీంట్లో ఉంటవి. సో ఎవరెవరైతే అక్కడ కెమెరా ముందు కదలికలు ఏమైతే జరుగుతాయో అవైతే మనకు ఈ మెసేజ్‌లో చూపెడతది. సో డైరెక్షన్ అనేది కెమెరాను ఏ విధంగా అంటే ఆ విధంగా రొటేషన్ చేసుకోవడానికైతే ఈ డైరెక్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ కెమెరా ఇనిషియలైజేషన్ ప్రాసెస్ అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా క్లియర్‌గా అయితే వివరించాను ఇనిషియలైజేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవచ్చు అనేది. సో మనమైతే సీపీ ప్లేస్‌కి ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్. మన దగ్గర సీపీ ప్లేస్ కెమెరాలు లేదా ఇంకేదైనా కెమెరాలు అవసరం ఉన్నా మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేము హోల్‌సేల్ రేట్లకైతే సప్లై చేస్తాము. అలాగే సేల్స్‌తో పాటుగా మన దగ్గర సర్వీస్ ఇనిషియలైజేషన్ కూడా ఉంది. సో మా అడ్రస్ వచ్చేసి తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్ యావర్ రోడ్ జగిత్యాల. మీరు నాన్ లోకల్ ప్లేస్లో అయినట్టయితే మీరు కొరియర్ చేస్తాము. మీకు ఒకవేళ అవసరం ఉంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. సో రెగ్యులర్గా నేనైతే మీకు మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మరొక మంచి వీడియోతో నేను మీ ముందరకైతే వస్తాను. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు. బై బై.